అసలే ఇండస్ట్రీలో పోటీ మామూలుగా లేదు. దానికి తోడు రొటీన్ సినిమాలు గాని చేస్తే ఆడియన్స్ ఇట్టే పక్కన పెట్టేస్తారు. అందుకే కుర్రాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్స్కే ఓకే చెప్తున్నారు. ఇప్పుడున్న పోటీలో ఉనికి చాటుకోవాలంటే రెగ్యులర్ సినిమాలు చేస్తే సరిపోదు కదా. మరి అలా ట్రై చేస్తున్న హీరోలు ఎవరో చూద్దామా? కొండంత టాలెంట్ ఉన్న రవ్వంత అదృష్టం లేని నటుడు సత్యదేవ్. అద్భుతమైన పాత్రలు సినిమాలు చేసినా సోలో హీరోగా మార్కెట్ మాత్రం రాలేదీయనకు. అలాంటి టైంలో సత్యదేవ్ చేతిలో ఉన్న ఆయుధం రావ్ బహదూర్. మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే సినిమాపై హైప్ పెరిగిపోతోంది. జూలై 3న రావ్ బహదూర్ విడుదల కానుంది. ఈ సినిమాతో తనకు హీరోగా గుర్తింపు పెరుగుతుందని నమ్ముతున్నారు సత్యదేవ్. మరో హీరో విశ్వక్ సేన్ సైతం రొటీన్ సినిమాలకు భిన్నంగా ట్రై చేస్తున్నారు. వరుస ఫ్లాప్ల నేపథ్యంలో స్వీయ దర్శకత్వంలో కల్ట్ తెరకెక్కిస్తున్నారు. అలాగే రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో లెగసీ సినిమా చేస్తున్నారు విశ్వక్. గోపీచంద్ సైతం హిట్ కోసం ట్రాక్ మార్చేశారు. రొటీన్ కథలకు భిన్నంగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 7వ శతాబ్దపు కథ భరతవర్షలో నటిస్తున్నారు. ఈ సినిమా తనను ఫ్లాప్లో నుంచి బయటపడేస్తుందని నమ్ముతున్నారీన. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్జేతో డిటెక్టివ్ డ్రామా చేయబోతున్నారు. మొత్తానికి కుర్ర హీరోలంతా కొత్తగా ట్రై చేస్తున్నారు.